అందరికీ నమస్కారం. మెగా ఫ్యామిలీ నుంచి వాస్తవానికి చెప్పాలంటే మా చిన్నప్పటి నుంచి కేవలం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు చూసి పెరిగి ఒక్కొక్క సినిమా చిరంజీవి గారు అయితే ఆల్ టైమ్ రికార్డ్స్ లాగా ఒక డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పగలం, పాట గుర్తుపెట్టుకొని పాడగలం. పాడ ఒక్కొక్క సినిమా మినిమం 25 సార్లు చూసుంటే అది తక్కువే. అలా పెరిగిన వాళ్ళం మేము. అలాంటిది ఈరోజు మాకు కేవలం సంవత్సరానికి 1-2 సినిమాలు కాకుండా ఒక్కొక్కరు 2 సినిమాలు 3 సినిమాలు రావడం మెగా ఫ్యామిలీ అంతటికి కూడా ఒక ఫీస్ట్ లాంటిది. అలాంటిది ఈరోజు వరుణ్ తేజ్ గారిది ఈ సినిమా నిన్న ఫ్యామిలీ అంతా కలిసి కూర్చున్నాం. ఇందులో హీరోయిన్ లాగే మా ఇంట్లో కూడా 2 ఉన్నారు. 2 కొరియా ఆటోమేటిక్గా నేర్చుకొని రోజు మాట్లాడుతూనే ఉంటారు. సో వాస్తవానికి చెప్పాలంటే రియలిస్టిక్ దగ్గరగా నార్మల్గా ఎంత కల్పితమైనా ఎంత నవ్వుకున్నా ఈ కొరియన్ లాంగ్వేజ్తోని ఇవాళ ఉన్న ఈ జెన్జీ ఎంత దగ్గరగా వెళ్తుంది అనేది చూపించటం. అక్కడి నుంచి ఫన్, సత్య అంటే ఫన్ అంటే సత్య, అక్కడి నుంచి ఫన్ క్రియేట్ చేసి సినిమా థియేటర్లో హ్యాపీగా అన్నీ మర్చిపోయి, అంటే ఒక సినిమా అంటే అంతే మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఈ సినిమాలో మరి ఇవ్వటం, ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా నవ్వుకొని బయటికి రావడం జరిగింది. దీనికి ప్రొడ్యూసర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి, ముఖ్యంగా మా వరుణ్ బాబుకి అలాగే ఇతర క్యాస్ట్ అందరికీ కూడా మరి కంగ్రాట్స్ చెప్తూ ఇంకా 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 ప్రతి సినిమా కూడా ఒక సినిమాకి ఇంకా నెక్స్ట్ లెవెల్లోని తీసుకెళ్తారని ఆశిస్తూ F3లు F2లు ఇంకా పెద్ద ఇంకా ఇలాంటి కొరియన్ కనకరాజులు కూడా రావాలి. ఇంకా మంచి మంచి సినిమాలు మా అన్నయ్య నాగబాబు గారు అబ్బాయి చెయ్యాలని కోరుకుంటూ మనందరికీ కూడా టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే 80వ మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్. ముఖ్యంగా మా అన్నయ్య దుర్గేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. పాడితే ఓన్లీ మెగా పాటలే, అందులో ఏం లేదు. కమింగ్. థ్యాంక్ యూ. పోనీ డైలాగ్ అన్నా చెప్పండి, పర్లేదు. మెగాస్టార్ గారు డైలాగులు చెప్పాలంటే ఆడియన్స్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. పాట పాడాలంటే కొంతమంది ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మీరు